టికెట్ అనౌన్స్ చేయడానికి ముందు 4 సార్లు అధిష్టానం సర్ది చెప్పింది మా కుటుంబ వ్యవహారాన్ని. అప్పటికీ ఆమె గొడవ పడితే 5వ సారి ఆఖరికి నా టికెట్ కన్ఫర్మ్ చేశారు. 5వ సారి నా టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ గొడవ పెట్టిన తర్వాత నేనే అధిష్టానానికి చెప్పాను, ఈ టికెట్ నాకు వద్దు, ఆమెకి ఇచ్చేయండి అని చెప్పి నేను 100 మెట్లు కిందకి దిగిపోయాను. ఇంకేం కావాలి? మరి అప్పుడు ఏం చేశారు, ఇంటికి తాళం వేసేసారు. 23లో తాళం వేస్తే ఆఖరికి నేను వెళ్ళి పలాసలో మా అమ్మ దగ్గర ఉన్నాను. కారులోనే వారం 10 రోజులు కారులోనే రాత్రి పడుకోవాల్సి వచ్చింది ఇదువాడ శ్రీనివాస్కి. మీకు తెలుసా, 1 ఏడాది కాలం పాటు మా అమ్మ దగ్గర ఉన్నాను. 78 సంవత్సరాల వయసులో తల్లి నా దగ్గర ఉండాలి తప్ప నేను తల్లి దగ్గర వెళ్ళి ఉండాల్సి వచ్చింది. అంటే ఇంటికి తాళం వేస్తే ఇంటి తలుపులు విరగ్గొట్టి వెళ్ళలేక కాదు, నాకు చేతగాక కాదు, మనస్తత్వం ఆలోచించాను. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈమె ఇలా ఆలోచిస్తుందంటే, నా టికెట్ కూడా నేను కష్టపడి సంపాదించి తెచ్చుకున్న పేరుని, ఆ టికెట్ని కూడా తను తీసుకుందంటే, ఇంటికి తాళం వేసిందంటే, తాళం విరగ్గొట్టుకొని తలుపులు విరగ్గొట్టుకొని నేను ఎందుకు వెళ్ళాలి? ఆమె మనసులో నేను లేనప్పుడు, నేను వద్దు అని అనుకునేటప్పుడు, ఆయనతో నాకు అనవసరం అని తను అనుకునేటప్పుడు ఇంక నేను వెళ్ళి ఏం చేయాలి అక్కడ? అందుకే మా అమ్మ పిలిస్తే మా అమ్మ దగ్గర ఉన్నాను.